యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనము మనం చూస్తే, యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. ఈ వచనం యొక్క సందర్భము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వారు షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి ఆ యోర్దాను నది అనేది దాటక మునుపు అక్కడ నిలిచిరి అనే ఈ మాట, ఈ సందర్భము చాలా ప్రాముఖ్యమైనది. ఇశ్రాయేలు జనాంగము దేవుడు ఎన్నిక చేయబడినటువంటి జనాంగము, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు. ఐగుప్తు దేశములో రామ్సేస్ అనే పట్టణములో ఇశ్రాయేలీలు మోషే నాయకత్వములో బయలుదేరారు. సీనాయి పర్వతం వరకు 7 స్థలాల వరకు వారు ఆగుతూ వారి యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించారు. ఆ తదుపరి వారి ప్రయాణం అలా కొనసాగించింది. క్రమేపీ మనం చూస్తే యెహోషువ నాయకత్వం అనేది వ్రాయబడుతూ ఉంది. మోషే ప్రభు పిలుపునందుకున్న తర్వాత, మోషే నిద్రించిన పిదప యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు జనాంగము ముందుకు వెళ్తూ ఉన్నారు. 40 సంవత్సరాలు వీరు అరణ్యములో ప్రయాణం చేశారు. వాగ్దాన దేశము దాదాపు పుల్లి మేరకు వీరు వచ్చేశారు. అంటే అతి సమీపంగా వారు చేరుకోవడానికి, కనాను ప్రాంతాన్ని స్వతంత్రించుకోవడానికి, దేవుడు ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో పాలు తేనెలు ప్రవహించు వాగ్దానపురం మీకు అనుగ్రహిస్తానని ఆ దేశానికి సమీపానికి వీరు చేరువైపోయారు. పిల్లరా, పులి మేరకు చేరుకున్నటువంటి సమయంలో వాగ్దాన దేశంలోనికి ప్రవేశించాలంటే యోర్దాను అనే ఈ రివర్, యోర్దాను అనే ఈ నది ఇశ్రాయేలులు దాటాలి. అంటే వీరికి ఏం అర్థంగా ఉంది? ఇప్పుడు వాగ్దాన దేశంలోకి వెళ్ళాలంటే ఏం అడ్డుగా ఉంది? యోర్దాను నది అడ్డుగా ఉంది. యోర్దాను నదిని దాటితే ఇశ్రాయేలులు ఎక్కడికి వెళ్ళిపోతారు? దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రియమైన దేవుని సంగమా, వాగ్దాన దేశానికి యోర్దాను నది ఒక పెద్ద ఆటంకంగా నిలిచింది. ఒక చాలా పెద్ద సవాళ్ళతో కూడినటువంటిది ఆటంకంగా నిలిచింది. అది ఎండిపోయినదిగా, నీరు ప్రవహించలేనటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళు సులభతరంగా ఈజీగా దాటిపోవచ్చు. కానీ అక్కడ పరిస్థితి అలా లేదు, వారికి ప్రతికూలంగానే కనిపిస్తూ ఉంది. దేవుడైన యెహోవా చేసిన ఒక మహా అద్భుతాన్ని బట్టి, ఆయన చేసిన మహత్కార్యాన్ని బట్టి, దేవుని యొక్క మహిమగల కార్యాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నది దాటి కనానులోనికి ప్రవేశించారు, వాగ్దాన దేశంలోనికి ప్రవేశించారు. ఇందులో ఒక మర్మము లేదా ఒక సత్యము దాగి ఉంది. యోర్దాను నది దాటడానికి వీరేం చేశారు? వారి జీవితంలో పిల్లరా ఇది గమనించాలి. మన అనుదిన క్రైస్తవ దినచర్యలో, మన అనుదిన గృహస్థ కుటుంబ పరిస్థితులు బట్టి ఆధ్యాత్మికమైనటువంటి మన ప్రయాణములో, అది కుటుంబ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ పిల్లరా ఎన్నో మన యొక్క జీవితంలో వాగ్దానాలు మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నాడు. ఆ వాగ్దానము నీవు చేస్తున్నటువంటి ఉద్యోగమే కావచ్చు, లేకపోతే యొక్క వాగ్దానము స్వస్థత కార్యమే కావచ్చు, ఆత్మ సంబంధమైన స్వస్థతో, లేదా మానసికమైన స్వస్థతో, లేదా ఆ శరీర సంబంధమైన స్వస్థతే కావచ్చు. పిల్లరా అది నీ యొక్క ఎడ్యుకేషన్లో అనగా నీ యొక్క జీవితంలో నువ్వు ఏదైతే చదువుతూ ఉన్నావో నీ విద్యాభ్యాసంతో కూడినదై ముడిపడినదై అయి ఉండవచ్చు. ఏదైనా వాగ్దానము విజయం అనేది నీకు రావాలంటే, జయం అనేది నీ యొక్క వశము అవ్వాలంటే, విజయవంతంగా నీవు సులభంగా దాటి వెళ్ళాలంటే దేవుడు మనకు చేస్తున్న వాగ్దానాన్ని బట్టి మన జీవితంలో నెరవేర్పు కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. అది ఎలాంటి వాగ్దానమైనా కనిపెట్టడం అనేది చాలా అవసరం. మనప్పుడు అన్నట్టున్నాను, ఏదైనా అర్జెంటుగా మనం జరిగిపోవాలి. మనం చాలా స్పీడ్ యుగంలో ఉన్నాం పిల్లలు. ఈ ఆధునిక ప్రపంచంలో మనం చూస్తే ఏదైనా త్వరితగతిగా మనకు అయిపోవాలి, శీఘ్రంగా జరిగిపోవాలని మనం యోచిస్తూ ఉంటాం. మన అనుదిన జీవితంలో
దేవుని వాగ్దానము ఎలాంటిదైనా, అది ఏ విషయంలోనైనా, నువ్వు ఏ రంగంలో ఉన్నా సరే, అది నెరవేర్పు నీ జీవితంలో జరగాలంటే దాని కొరకు మనం కనిపెట్టి తీరాలి. మరో విషయం, ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడటకై, అది నీలో ఫలభరితము కావడానికి సాతాను లేదా దేవుడు అనేవాడు నిన్ను కొన్ని విషయాల్లో పరీక్షిస్తాడు, కొన్ని విషయాల్లో పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. ఎప్పుడులారా అంటే ఎప్పుడో ఏదో ఒక ఆటంకాన్ని దుష్టుడు మన ఎదుట ఉంచుతాడు. మనందరికీ తెలుసు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. మనందరికీ బాగా తెలిసింది పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనము, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అనే వాక్యము బోధిస్తుంది, హెచ్చరిస్తుంది. ఈ వాక్యాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను ఆటంకాన్ని దేవుని నడిపింపు ద్వారా వీరి జీవితంలో దాటాలి. దేవుని యొక్క నడిపింపు ద్వారా వీరు జయించారు. కేవలము దేవుని యొక్క నడిపింపు ద్వారా జయించారు కానీ వారి జ్ఞానాన్ని బట్టి, వారి యుక్తిని బట్టి, వారికి ఉన్న మేధాశక్తుల బట్టి, తెలివితేటలు బట్టి వారి యొక్క యోర్దాను నదిని దాటి వాగ్దాన దేశంలోకి వారు వెళ్ళలేదు. దేవుని యొక్క నడిపింపు ద్వారా మాత్రమే జయించగలిగారు. మనము కూడా పొందవలసిన దీవెనలకు అడ్డంగా ఉన్న ప్రతి ప్రతికూలతను, అవంతరంగా ఉన్న ప్రతి ప్రతికూలతను దేవుని నడిపింపు ద్వారానే మనం ఏం చేయాలి? జయించాలి. దేవుని నడిపింపు లేకుండా మనం జయించడానికి ప్రయత్నిస్తే సఫలము కాక జీవితంలో విఫలులుగా మిగిలిపోతాం. అంటే అనుకున్నది ఒకటైతే జరిగినది మరోలా అనిపిస్తుంది. అలాంటి కార్యాలు కనిపిస్తాయి. ఇశ్రాయేలు లేదా ఈ ప్రజలు యోర్దాను నదిని అమాంతంగా ఒకేసారి దాటలేదు. యోర్దాను నది ఒకేసారి వారు దాటేలేదు. వారు ఏం చేశారో మనం ఏం చేయాలనే విషయాలు ఈ 3వ అధ్యాయంలో దేవుడు నేటి క్రైస్తవ జనాంగానికి, యుగ యుగాలుగా ఈ భూమి మీద జీవితమైనటువంటి మనుష్యులకు ఒక మర్మయుక్తముగా బయలుపరిచినట్లు యెహోషువ గ్రంథము 3వ అధ్యాయములో వ్రాయబడి ఉన్న దేవుని నడిపింపును బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు చేసినందువలనే దాటగలిగారు. దేవుని నడిపింపు ద్వారా మాత్రమే 3 పనులు చేశారు. ఆ 3 పనులు లేదా ఆ 3 విషయాలు ఏంటి? ఆ 3 విషయాల గురించి మీదట ఉంచాలని ఆశపడుచున్నాను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం మొదటిగా మనం గమనించిన ఎలా పిల్లరా, మొదటి వచనం చదువుకుందాం. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి, చాలండి, దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. మొదటిగా మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాగ్దానము కోసం కనిపెట్టారు. మొదటిగా వారు చేస్తున్నది ఏంటి? దేవుని యొక్క వాగ్దానము కోసం కనిపెట్టారు. యెహోషువ అక్కడ వేకువనే లేచిడి అనే మాటలు మనకి వ్రాయబడుతూ ఉన్నాయి. 2వ వచనంలో చూస్తే 3 దినములైన తర్వాత నాయకులు పాలెములో తిరుగుచు జనులకు వారి జీవితంలో పిల్లలు ఇలాగున ఆజ్ఞాపించిరి అనే మాటలు కనిపిస్తున్నాయి. వారు అక్కడ 3 దినాలు అంటే 3 రోజులు వారు అక్కడ ఆగిపోయారు, నిలిచారు. 40 ఏండ్ల వారి యొక్క ప్రయాణం. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఐగుప్తు దేశం నుండి ప్రయాణం చేసి వస్తున్న వారి జీవితంలో యోర్దాను నది అమాంతంగా, అరే దగ్గరకు వచ్చేసాము, దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో వాగ్దాన దేశంలోనికి, పాలు తేళ్లు ప్రవహించే దేశానికి మనం సమీపంగా త్వరతంగా స్పీడ్గా మనం వెళ్ళిపోదామని గాబరగా వారు, మన భాషలో చెప్పుకోవాలంటే వెళ్ళిపోలేదు. పుల్లి మేరకు దగ్గరగా వారు ఉన్న, అతి సమీపంగా వారు ఉన్న ఏం చేశారంట? 3 దినాలు అక్కడ నిలిచారు.
ప్రియ క్రైస్తవ సంఘమా, దేవుని కుమారుడా కుమార్తె, మన జీవితంలో దేవుని కార్యాలు వెంటనే జరిగిపోవాలి, లేదా మనం అనుకున్నది త్వరితంగా శీఘ్రంగా అది జరిగితే బాగుందని మనం ఆశిస్తాము. కానీ కొన్ని విషయాల్లో కనిపెట్టుట చాలా అవసరం. చాలా పర్యాలు మన జీవితం ఇది నేర్చుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ పిల్లారా, శారా కనిపెట్టలేనందువలననే అడవిగాడి స్వభావం కలిగిన మనుష్యుడైన ఇస్మాయేలుడి భూమికి వచ్చాడు. క్రిస్టియానిటీలో, క్రైస్తవ్యములో కనిపెట్టట లేదా పిల్లరా జీవితంలో ఎల్లప్పుడూ కూడా మనం నిరీక్షించడం అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసాన్ని గురించి, ప్రేమ గురించి, నిరీక్షణ గురించి ఈ మూడు కూడా మాట్లాడుతూ ఉంటాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఆ యొక్క 11వ అధ్యాయంలో. కాగా ఈ మూడు నిరీక్షణ అంటాడు. అవి ఏంటంటే ప్రేమ, విశ్వాసము. అంటే వాటిలో ఏది ప్రాముఖ్యమైనది అంటే ప్రేమ అనేది చెబుతారు. కానీ ఈ మూడు కూడా చాలా గొప్పవే. ఇక్కడ మనకు అవసరం ఏంటంటే కనిపెట్టిన నిరీక్షణ. అది కనిపెట్టలేనందువలనే ఇస్మాయేలుడి భూమికి దాపురించాడు. ఇక్కడ కూడా మనం గమనించాలి, వెంటనే ఎందుకు వారు దాటలేదు? కొన్ని కార్యాలు మన జీవితంలో ఎందుకు వెంటనే జరగట్లేదు ప్రశ్నించుకుందాం. వీరి ఎదుట యోర్దాను నది ఉంది. నీ జీవితంలో, నీ కుటుంబ వ్యవస్థలో, సంఘములో కానీ మన ఆత్మీయ జీవిత ప్రయాణంలో ఏదైనా ఎదుట అడ్డుగా ఈ దిన ప్రసంగములో యోర్దాను అను ఆటంకము. ఏంటది? యోర్దాను అను ఆటంకము ఇశ్రాయేలు ఎదుట వారి ముంగిట ఉంది. నీ ఎదుట ఏముంది? అది ఎలాంటిదైనా ఏదైనా సరే నీ ఎదుట ఏదో ఉంది. వారు వెంటనే ఎందుకు దాటలేదు? నీ వెంటనే ఎందుకు దాటిపోవాలనుకుంటున్నావు? నీకు అడ్డుగా ఆటంకం ఉన్నది త్వరగా జరిగిపోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు? వారు ఎందుకు వేచి ఉన్నారు? ఆ సమయంలో యోర్దాను నది 14వ వచనంలో రాయబడుతుంది. పిల్లరా, కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పుర్లిపారును. నిబంధన మందసము మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా. ఇక్కడ గమనించండి, ఇలా 14వ వచనంలో ఏ భాగంలో చూస్తే యోర్దాను నది ఆ సమయానికి వరదలో ఉంది. కొన్ని సందర్భాలు మన జీవితంలో ఆత్మీయంగా ప్రతికూలంగా కొన్ని ఎదురవుతాయి. అంటే మనం అనుకున్నది ఒకటైతే మరోలా జరుగుతూ ఉంటాయి పరిస్థితులు. మనం ఆశిస్తున్నది జరిగేటట్లు అనిపిస్తుంది కానీ జరగలేనటువంటిదిగా ఉంటూ ఉంటుంది. దానికి దేవుని కొరకు మనం కనిపెట్టేవారుగా ఉండాలి. కానీ నీ జ్ఞానాన్ని బట్టి ఏదైనా ఎర్లీగా అయిపోవాలని మనం ప్రయత్నించకూడదు. నేటి కాలంలో త్వరగా జరిగిపోవాలి అనే ఒక్క మాట ద్వారా అనేకమైనటువంటివి భూమి మీద చోటు చేసుకుంటాను. అవన్నీ మనకు తెలుసు. దానివల్ల పిల్లల మనిషికి లేదా నరుడికి ఈ సృష్టికి నష్టం ఎక్కువ కలుగుతుంది కానీ లాభం అనేది కనిపించట్లేదు. ఏదైనా సరే అంటే మేలు కంటే కీడు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నది తీవ్రత కొంచెము తగ్గిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటారు. నది యొక్క తీవ్రత ఎప్పుడైతే తగ్గిందో వారు దాటారు. అందుకు వారు 3 దినాల నిలిచిపోవడము దేవుని చిత్తం. వారు అక్కడ అలా 3 దినములు నిలిచిపోవడం దేవుని చిత్తం. చాలా సందర్భాలు మనం అనుకుంటాం వాడు ఎంతకాలం అలా ఆ పరిస్థితులు బాధపడతాడు, ఆ కుటుంబం ఎంతకాలం ఇలా ఉండిపోతుంది, ఆ సంఘం యొక్క పరిస్థితి ఎంతకాలం కావు. నా మార్గముల వంటి మార్గములు మీవే కావు. దేవుని చిత్తము ఏదో అది జరగడానికి దేవుడి సమయాన్ని పిల్లలు మన జీవితంలో పాటిస్తాడు. కార్యాల నెరవేర్చడము, దైవ సంకల్పాలు మన జీవితంలో నెరవేర్చబడుటకై దేవుడు తన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఆలస్యము చేయొచ్చేమో కానీ అలక్ష్యము చేయ దేవుడు మాత్రమో కాదు సుమా. వారు అలా 3 దినాలు నిలిచి ఆగిపోవడం అనేది దేవుని చిత్తం. వారు అలానే నిలిచారు. మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశము తాము కోరిన సమయంలో కాదు, నేను ఇప్పుడు దాటియాలో అనుకునే సమయంలో వారు దాటట్లేదు. మనం అనుకుంటాం ఇప్పుడు ఎక్కి ఆ ఊరిని వెళ్ళిపోవాలనుకొని మనం వెళ్ళిపోతాం.
వారు అలా అనుకోవట్లేదు పిల్లరా, వారు అనుకున్న సమయంలో కాదు పిల్లరా. గమనించండి, దేవుడు నిర్ణయించిన ఆ సమయంలోనే దాటాలి. వారికి నచ్చిన సమయంలో కాదు, మనకు నచ్చిన సమయంలో మనం చేర్చుకొస్తాం. దేవుడు అలాంటి వాడు కాదు, ఆయనకి నచ్చిన సమయంలో నువ్వు రావాలి. దేవుడు నీ కొరకు ఉన్నాడు అన్న సత్యాన్ని నువ్వు మర్చిపోకూడదని, దేవుని కొరకు మన జీవితంలో మనం చేస్తున్న విధులను, మనం చేస్తున్న కార్యకలాపాలు, మనం చేస్తున్న పనులను, మనం చేస్తున్న క్రియలను ఒకసారి పరిశీలించుకోవాలి. దేవుడనేవాడు లేకపోతే నేను లేనుగా అనే సత్యాన్ని మనం గమనించాలి. మాసిలమణిగారు అంటారు, దేవుని భాషన లోకములో చావు కాపురం చేసి కూర్చుంటుందంట. ఆయన ఎడబాసితే అంటే ఆయన మనకు దూరం అయితే, దేవుడు మన యొక్క చేయిని విడిచేతే చావు తాండం వాడి మన ఎదుట ఉంటుంది. అంటే మరణానికి మన పాత్రలమైపోతాం. చీకటితో అగాధ అంధకారముతో జీవితము, కుటుంబము నింపబడుతుంది. అందుకే ప్రియా దేవుడి సంగమా, దేవుని యొక్క నడిపింపులో మనం నడవాలంటే దేవుని చిత్తము జరగడానికి మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. వారు అనుకునే సమయంలో యోర్దాను దాటలేదు, దేవుడు నిర్ణయించిన సమయంలో వారు దాటుతూ ఉన్నారు. అలాగే వారు దాటారు. దైవ దేవుని లేదా దేవుని యొక్క ఆశీర్వాద దేవుని వారు పొందుకున్నారు. అందుకే ఏదైనా మన నీ యొక్క జీవితంలో, ఇన్నేనా నీ క్రైస్తవ ప్రయాణంలో దేవుని చిత్తము కొరకు, దేవుని నడిపింపు కొరకు కనిపెట్టి ఆయన చిత్తమే నా జీవితంలో జరగాలని ఆలోచిస్తున్నావా? యాకోబు అంటాడు కదా పత్రికలో, నేడైనను రేపైనను ఒకానొక ప్రాంతం వెళ్ళి లాభము సంపాదించుకుందామని చెప్పుకునే వారులారా, రేపేమి సంభవించిందో మీకు తెలియదు. మీ జీవమై అపాటది తలో కనబడతలో మాయమైపోయి ఆవిరి వంటిది అంటాడు. ప్రభు చిత్తమైతే అది చేతము, ఇది చేతమని ప్రార్థించండి, అడగండి. ప్రభు చిత్తాన్ని ఏదో అడగకుండా, ప్రభు చిత్తము కొరకు మనం మొరపెట్టకుండా, తెలియజేయకుండా ముందే నువ్వు ఫిక్స్ అయిపోయి దాన్ని అడగడం సబబో కాదు. ఖచ్చితంగా జీవితంలో మనకు దేవుని చిత్తం కొరకు ప్రార్థించాలి. ప్రభా నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యుద్ధ నుండి తీసేని యేసు ప్రభువరే ప్రార్థించారు. మన విశ్వాసపు జీవితం ఎంత, మన ఆధ్యాత్మికమైనటువంటి విలువలు ఏ రీతిగా ఉన్నాయో పరిశీలించుకోవాలి. దేవుని సంఘమా, మనము కూడా దేవుని వాగ్దానాలు లేదా దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు కొరకు కనిపెట్టాలి. ఎప్పటి వరకు? ఈ తనువు చాలించేంత వరకు, నీ ప్రాణము ఈ భూమి మీద కలిసిపోయి దేవుని యొక్క నిత్యత్వాన్ని నీవు స్వతంత్రించుకునేంత వరకు, దాన్ని పొందుకునేంత వరకు కూడా కనిపెడుతున్న నీ జీవితంలో నీవు జీవించాలి. ఎన్ని సంవత్సరాల్లో దేవుడు అబ్రాహామును పిలుచుకున్నాడు చెప్పండి? అబ్రాహామును నేను చూపించే దేశానికి తూర్పు దేశం వైపు వెళ్ళని దేవుడు 12వ అధ్యాయంలో పిలిచాడు. అప్పటికి అబ్రహాం సంవత్సరాలు ఎన్ని? అప్పటికి అబ్రహాముగా అతడు లేడు. ఆయన పేరేంటి? అబ్రాము. ఓకే, ఎన్నో సంవత్సరాలు దేవుడు పిలుచుకున్నాడు చెప్పంటారా? 75 ఈడిగలిన వాడుగా ఉన్నప్పుడు సూర్యచంద్ర నక్షత్రాలను ప్రతిమలను పూజించిన ఆ మనుష్యుని దేవుడు తెరహు తనయుడిని పిలుచుకున్నాడు. కల్దీల దేశంలో ఊరు అనే ప్రాంతానికి చెందిన ఆ మనుష్యుని పిలుచుకున్నప్పుడు తనకు అడ్డుగా ఉన్న తన తండ్రి కూడా పిల్లరా విడిచిపెట్టేంత వరకు దేవుడు తన యొక్క జీవితంలో ఆ ప్రాంతానికి నడిపించాడు. కూడా లోతు ఉంటే లోతు సుధమ ప్రాంతానికి వెళ్ళిపోవడము కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, అబ్రాహామును పిలుచుకున్న దేవుడు, అబ్రాహాము నీవు నాకు భయపడేవాడువు, నేను నిన్ను నమ్ముతున్నాను అనే మాట, నీవు నాకు భయపడేవాడువని, నా ఇలా భయభక్తులు వాడవని, నేను విశ్వాసానికి నమ్మకానికి వచ్చేసాను అని అనిపించుకోవడానికి తన జీవితంలో 50 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు. ఒక ఆదివారం మనం చర్చికొస్తే ఈ ఆదివారం వెళ్ళానుగా ఇంకా సంవత్సరం కాలం వెళ్ళపోయినా పర్వాలేదు అనుకునే, అంటే ఇలా అనకూడదు. అలాంటి నైజం మంది, అలాంటి తత్వం మంది, అలాంటి రకములో నేటి క్రైస్తవం సాగిపోతుంది. మా దేవుడేగా, మాకు అచ్చొచ్చిన దేవుడేగా, మాకు అలవాటైపోయిన దేవుడేగా, మా ఇష్టంగా అనే పరిస్థితుల్లో పిల్లరా మనం సాగిపోతున్నాం. దేవుడు భయంకరుడు,
భయంకరమైన గొప్ప నామం అని లేఖనాల్లో రాయబడుతుంది. ఆయన ఎంత భయంకరుడో ఎంత క్రూడో అంతే కృపగలిగిన వాడు. కానీ జీవితంలో ఆయన కోపానికి, ఆయన ఆవేశానికి, ఆయన ఉగ్రతకు పాత్రుని నేను అయిపోతానని ఎన్నడూ కూడా నీ జీవితంలో అనుకోకూడదు. ఆయన దయ నాపై ఉండాలి, ఆయన కృప నాపై ఉండాలి. ఆయన లేదు నేను లేను, నేను ఒక దుమ్మని దూననే స్థాయికి మనం వచ్చేయాలి. ప్రలారా స్వయం ఉన్నంత కాలము, అహం ఉన్నంత కాలము, భక్తిలో కానీ భయంలో కానీ దేవుని యొక్క యథార్థతలో కానీ ఆ స్వయము, అతిశయము, గర్వం ఉన్నంత కాలము యోబు ఆశీర్వదింపబడలేదు. నేను దుమ్ముని ధూళిని అని తన మిత్రుల కొరకు ఎప్పుడైతే ప్రార్థించాడో, తను తగ్గించుకున్నాడో, అప్పుడు దీవెన పొందుకున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటలు మనం గమనించాలి. మన సొంత జ్ఞానాన్ని బట్టి మనం కోరిన దీవెన మనకు వెంటనే రావాలని మనం పట్టుబడతాం. పిల్లరా, అయితే దేవుడు మనల్ని దీవించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, అంటే తన చిత్తమును, తన సంకల్పము మనలో నెరవేర్చడానికి తాను అనుకున్నటువంటి సమయంలోనే పిల్లరా ఇవ్వగలడు. కానీ మనకి నచ్చినప్పుడు, మనం మెచ్చినప్పుడు దేవుడు ఇవ్వడం. మన ఇష్టాన్ని బట్టి కాదు. ఈ సత్యాన్ని గమనించాలి పిల్లరా. యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే ఒక మాట వ్రాయబడింది. యేసు ఆమెతో, అమ్మా, చాలమ్మా. అక్కడ సిచ్యువేషన్ మనందరికీ ఆ పరిస్థితి బాగా తెలుసు. ఎప్పుడు అంటున్నాడు ఈయన? ద్రాక్షరసం అయిపోయింది. యేసు ప్రభు యొక్క సమర్థత, ఆయన సామర్థ్యము, అని ఎలాంటి వాడో, అని పుట్టుక ఏంటో ఎరిగినటువంటి మేరీ మరియు వచ్చి, బాబు ద్రాక్షరసం అయిపోయిందని చెప్తే ఆయన ఇస్తున్న బదులు, అమ్మా అసలు నాతో నీకు పనేంటి, నా సమయం ఇంకనో రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముచ్చకి ఎగ్జాంపుల్గా మనకు కనిపిస్తుంది. తల్లిని మరి అడిగిన వెంటనే యేసు ప్రభు అక్కడ అద్భుతాన్ని చేయలే. మనం గమనించిన ఎలా, అది ఎలాంటి కార్యమైనా సరే దేవుని చిత్తము, దేవుని ఇష్టము, దేవుని సంకల్పము నెరవేర్చబడడానికి మనం అనుకున్నప్పుడు జరిగే కార్యాలు కాదు. ఒక భక్తుడు, ఒక భక్తురాలు, ఒక సేవకుడు, ఒక సేవకురాలు తన జీవితంలో అనుకున్నప్పుడు జరిగిన కార్యాలు కూడా బైబిల్లో ఉన్నాయి. కానీ అవి చాలా రేర్, అరుదుగా బైబిల్లో కనిపిస్తాయి. వారి ప్రార్థన చాలించక మునుపు వచ్చిన ప్రతిఫలాలు, వారి ప్రార్థన ముగిక మునుపు ప్రార్థిస్తున్నప్పుడే జరిగిన కార్యాలు బైబిల్లో ఉన్నాయి. కానీ ప్రతి సందర్భం అలా జరగతాం. అలా జరగాలంటే దేవునితో చాలా దగ్గరగా మనం అంటు కట్టబడి, ఆయనతో మన యొక్క పొత్తుని, సహవాసాన్ని కలిగి ఉండిన వారుగా జీవించాలి. సంగమా, దేవుడు మన జీవితంలో ఏదో కారణాన్ని బట్టి మంచిది నీ జీవితంలో జరగడానికి, ఒక మంచి కార్యము, ఒక మంచి సత్క్రియ నీ బ్రతుకులో జరగడానికి ఏదైనా ఆ విషయంలో ఆలస్యమైన చేయవచ్చు. ఆ ఆలస్యము నిన్ను బలపరచడానికి, నిన్ను దృఢపరచడానికే తప్ప, ఒక ఆశీర్వాదం నీ జీవితంలో చేకూర్చడానికే తప్ప, నిన్ను బలహీనత చేయడానికి, నీ కుటుంబాన్ని నవ్వులు పాలు చేయడానికి, నిన్ను సిగ్గుపరచడానికి దేవుడు ఏది చేయడు. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది పిల్లారా, నేను మిమ్మల్ని సిగ్గుపరచను, నేను నిన్ను అవమానపరచను. ఆయన కలిగిన వాడు ఎప్పుడు తలెత్తుకునేవాడిగానే దేవుడు ఉంచగలడని పిల్లరా, ఇటు నూతన నిబంధనలోను పాత నిబంధనలోను, పాత క్రొత్త నిబంధనలో పిల్లరా రెండు విషయాల్లో మనం చూస్తే, రెండు నిబంధన కాలంలో దేవుని యొక్క వాగ్దానాల కనిపిస్తున్నాయి, దేవుని మాటల కనిపిస్తున్నాయి. నీ విశ్వాసము సన్నగిల్లకూడదు. దేవుడు నీవు అనుకున్న కార్యము జరగట్లేదని విశ్వాసం నీవు వీగిపోకూడదు. దేవుడు ఇలాంటి వాడని నేను అనుకున్నది చేయట్లేదని నీవు చతికిల పడిపోకూడదు. ఆశీర్వదించే దేవుడు శ్రమ పెట్టడా? దీవుని ప్రసాదించే దేవుడు, ఆయుష్కాలాన్ని అనుగ్రహిస్తున్న దేవుడు, దినదినము పోషించి కాపుదలనిచ్చిన దేవుడు బాధించడా? అని అన్నీ పెడతాడు. ప్రతిదీ మనం స్వీకరించాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుడిచ్చిన ప్రతిదీ మనం ఏం చేయాలి? అంగీకరించాలి. దేవుని సంగమా, విశ్వాసాన్ని పోగొట్టుకుంటే అసలు పొందుకోవలసిన దేవునే కోల్పోతాం. వారు ఏం చేశారంట? ఇశ్రాయేలీయులు 3 దినాల నిలిచారు. అందుకే ఓపికతో కనిపెట్టాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, విశ్వాసమునకు కర్తయు
దానిని కొనసాగించేవాడైన యేసు వైపు, హెబ్రీ 12లో రాయబడుతుంది పిల్లరా, యేసు వైపు ఏం చేయాలట? చూచుచు మన ఎదుట ఉంచబడిన పంది పరంగములో ఓపికతో పరిగెత్తాలి, ఓపిక పట్టాలి. ఓపిక పడితే పొందుకోవలసింది పొందుకుంటాం. రోమిలకు రాసిన పత్రిక 5లో అంటారు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగు చేయను. అందుకే శ్రమలు ఎందు అతిశయపడాలంటాడు. ఓరిమి కలిగి ఉంటే బహుమానం నీ విషయమవుతుంది, లేదా జయం నీ యొక్క జీవితంలో నీ వరిస్తుంది. ఓపిక లేకపోతే, సహనమైనది లేకపోతే జయం ప్రాప్తించదు, విజయం అనేది మన జీవితంలో నోచుకోలేం. చాలా మంది ఈ ఓపిక లేకే, ఈ సహనం లేకే పిల్లరా ఈ యొక్క వారి జీవితంలో సహనం అనేది కోల్పోవడం వల్ల అనేకమైన కోల్పోతారు. నా పరిచర్య కాలంలో ఎప్పుడు కూడా ఎంతలా నేను లేను అంటే, ఒక సేవకునిగా చెప్తున్నాను, 20వ సంవత్సరం నేను సేవలోకి వచ్చి 5-4-3 ఇలాగే చేసుకుని వచ్చాను సంవత్సరాలు. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఎక్కడ నేను ఎక్కువ కాలం లేను, ఉండను నేను. కానీ నా సేవ పరిచర్యలో దినదినం ముందుకు వెళ్ళే కొలది మనం ఎలా ఉండాలో, భక్తుడైనా భక్తి కలిగినటువంటి యథార్థమైన స్థితిలో ఉన్న సేవకులైనా సేవకురాలైన వారు కూడా మనుషులే. నాకు చాలా కోపం ఎక్కువ, ఆయనను దేవుడు నన్ను సరిచేసేలా నడిపిస్తున్నాడు. మనల్ని మనం ఎంతలా మనం తగ్గించుకుంటామో దేవుడు అంతలా మనల్ని హెచ్చిస్తాడు. ఓరిమి మనము కలిగి ఉన్నప్పుడు దీవెన అద్భుతంగా ఎదుటి ఉంటుంది, విజయం వరించేటట్లు దేవుడు చేస్తాడు. పిల్లరా సంఘమా, నీ విషయంలో ఒక సంఘముగా నీవు ఒక సంఘంగా ఉన్నావు, మనం అందరము దేవుని యొక్క దేవాలయమై ఉన్నాము. మన విషయంలో మనము జాగరూకులై కనిపెట్టేవారిగా ఉండాలి. ఓరిమ అవసరం. రెండవది గమనించిన ఎలా 3వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. నిబంధన మందసమును లేవీలు మోసుకుని పోవుట చదవండమ్మా. చూచినప్పుడు మీరున్న స్థలం నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులను మోసుకుని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను. రెండవదిగా యొక్క సన్నిధి చాలా ప్రాముఖ్యం. యోర్దాను అనే ఆటంకములోకి, యోర్దాను అనే అడ్డు ఏదైతే నిలిచినదో ఆ ప్రతికూలతలోకి దేవుని సన్నిధిని అంటే దేవుణ్ణి ముందుగా వారు నడిపించారు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనకి నిర్గమాకాండము 15వ అధ్యాయము 14వ అధ్యాయం మీరు చదివితే ఇశ్రాయేలు ఎదుట ఎర్ర సముద్రం ఉన్నప్పుడు, అడ్డుగా ఉన్నప్పుడు దేవుడు చేసిన కార్యం కనిపిస్తుంది. అంతవరకు ముంగిట లేదా ముందు నడిపిస్తూ ఉన్న దేవుడు వారి వెనుక భాగానికి వచ్చేసి ఆ అగ్ని స్తంభము ఎలా అయిపోయింది, ఒకే స్తంభము 2గా కనిపిస్తుంది. ఇటువైపు వీరికి చిన్న చీకటి చేసింది ఎవరికి, ఐగుప్తీయులకు. ఇటువైపు వీరికి ప్రకాశమానమైన వెలుగు. నడిపించుటకు ముందున్న దేవుడు, కాపాడుటకు వెనుకున్న దేవుడు. అందుకే నీవు సేవిస్తున్న దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు బలమగల దేవుడు, రోషమగల దేవుడు. వెనుకను ముందును తన సంఘము చుట్టూ, తన బిడ్డల చుట్టూ, తన కుటుంబాల చుట్టూ ఆవరించగల గొప్ప సమర్థుడు. నువ్వు నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తావు, నమ్మకపోతే విశ్వాస భ్రష్టత్వానికి పిల్లరా లోనైపోతాము. నిబంధన మనసము దేవుని సన్నిధిని ఆటంకములోకి, అడ్డులోకి నేరుగా దేవుణ్ణి పంపిస్తున్నారు. మనం అనుకుంటా నేను చేసేస్తా, ఏదైనా నేనే చేసేస్తాను అనుకుంటా. నువ్వేమీ చేయలేవు, నువ్వేం చేయలేవు. దేవుని ముందు పెడితే దేవుని కార్యాలు జరుగుతాయి. కొన్ని మనం వెళ్ళి కూడా కొన్ని సాధించే ఉంటాయి, కానీ అది ఎలా అవుతాయి అంటే కొన్నాళ్ళకి అవి చిచ్చులు అయిపోతాయి. అంటే చూడండి, చిక్కులు పెట్టి పాపాలంటే కదా, అలాగే ఉచ్చులు ఉంటాయి. ఆ ఉచ్చులో నుండి మనం బయటకు రాలేం. మానవుడు లేదా నరుడు తనకు తానే ఉచ్చులు పెట్టుకుని ఎన్నో ఉంటాయి. అది కుటుంబ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ. ఆ పాపాలు పిల్లరా, ఆ దుర్మార్గమైనటువంటి ఆలోచన నుండి బయటకు రావడం అసంభవం, రాలేము.
అందుకే దేవుని యొక్క నడిపింపు కొరకు మనం కనిపెట్టాలి. దేవుణ్ణే ఆటంకంలోకి అడ్డులోకి మనం పంపించాలి. నేనే సాల్వ్ చేస్తాను అనుకోకూడదు. గొల్యాతు మీదకు దావీదు వెళ్తున్నప్పుడు రాజేనా? మరలా ప్రశ్నిస్తాను, కాదా రాజా? అవునా? సౌలు మీద అభిషేకం ఉన్నప్పుడు చెప్పాలా? అప్పటికి దావీదుకి అభిషేకం అయిపోయింది. దావీదుకి ఏమైపోయింది? అభిషేకం అయిపోయింది. అంటే ఆయన రాజే. తన తండ్రిని యెషయాను దేవుడు ప్రేరేపించగా, నీ అన్నలు వెళ్ళి చాలా కాలం అయిపోయింది, ఈ జుండుగడ్డలు ఇవన్నీ పట్టుకుని నీవు. అయినా బైబిల్ మనం బాగా పాత నిబంధన చదవాలి. పాత నిబంధన వస్తేనే క్రొత్త నిబంధన ఏదైనా అర్థమవుతుంది. నా కొత్త నిబంధన సులువుగా చక్కగా చదువుకోవడానికి వినసొంపుగా ఉందని చదువుకుంటే నీకే తెలీదు. పాత నిబంధన మీద పట్టు ఉండాలి. తాను అభిషేకింపబడిన వాడైనా, తన జీవితంలో గొప్ప పిల్లరా ఆధిక్యత కలిగిన వాడిగా ఉన్నా, ఏమీ లేని వాడిగా తండ్రి చెప్పినట్లు ముందుకో బయలుదేరతాడు. ఎల్లుండి అతని జీవితంలో పిల్లరా వాడిని ఎదుర్కోవడానికి ముందుకు వెళ్తాడు. కారణం, అతనికి దేవుని నడిపింపు ఉందని, దేవుని సహాయం ఉందని, దేవుని తోడు ఉందని వ్యక్తికి బాగా తెలుసు. పిల్లరా దేవుణ్ణే పంపించాలి. అందుకే గొల్యాతుని ఎదుర్కొన్నప్పుడు యెహోవా నామాన్ని బట్టి నీ మీదకు వస్తానంటాడు. శూరుడైన ఘాతువాడైన గొల్యాతు మీదకి వెళ్తున్నటువంటి ఆ సంఘటన సండే స్కూల్ నుండి మనకు బాగా తెలుసు. పిల్లరా దేవుణ్ణి దేవుని మందసాన్ని మోసుకుని యోర్దాను నదిలో అడుగు పెట్టగా ఆ నది 2 పాయలో అయింది. ఏం జరిగింది? దేవుని మందసాన్ని మోస్తూ పిల్లరా వారు యోర్దాను నదిలోకి అడుగు పెట్టగా ఆ నది ఏమైంది? 2 పాయలైంది. సంఘమా గమనించాలి, పాలస్తీనాలో యోర్దాను నది చాలా పెద్దది. ఆనాటి కాలంలో పాలస్తీనా పిల్లరా అది చాలా పెద్దది. ఈ యొక్క రివర్ దాదాపు 200 మైళ్ళ పొడుగున పిల్లరా 45 నుండి లేదా 180 అడుగులు వెడల్పు, 45 నుండి 180 అడుగులు సుమారు వెడల్పు, 3 నుండి 12 అడుగుల లోతు పిల్లరా. ఇది నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ దేవుని శక్తి లేదా ఆయన ప్రభావం తాకగానే ఇంతటనేది 2 పాయలుగా మారిపోయింది. విభాజింపబడిన ఇటు అటు ఉన్న నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయాయి. అలా నిలిచిపోయి ఇశ్రాయేలు ఏమవుతున్నారు? మందసాన్ని తీసుకొని వారు వెంబడిస్తూ ఉన్నారు. దేవుని మందసాన్ని వారికి ముందుగా నడిపించారు. చిన్న సమస్య వస్తే చాలు, మావాడున్నాడు సాల్వ్ చేస్తాడు అంటారు. ఆవిడ సాల్వ్ చేయగలదు, అతను పరిష్కరించగలడు అనుకుంటూ ఉంటాం. ముందు మనం దేవునికి తెలియచేసే మనుష్యులు ప్రేరేపించేవాడు దేవుడు. ఏ నెహెమ్యా, నీ ముఖము ఎప్పుడు ఎంత విచారంగా లేదే? నువ్వు చింతాక్రాంతుడిగా ఉండడానికి గల హేతువేంటి? నువ్వు నవ్వకుండా నీ ముఖాన్ని చిన్నపుచ్చుకుంటున్నావేంటి? నీకు వ్యాధి లేదు కదా? అయ్యా నాకు వ్యాధి లేదు, ఏమీ లేదు. నా పితరుల సమాధుల నుండి పట్టణము పాడైపోయింది, నాశనం చేశారు. అగ్నితో దాని యొక్క ఆ గుమ్మములని కాల్చేశారు. నా పితరులు ఉన్నది పాడైపోతుంది. నేను నవ్వగలనా? నేను సంతోషించగలనా? ప్రియమైన దేవుని సంఘమా, తన సూచనలు ఎదుట, తన వాగ్దాన భూమి పట్ల, వాగ్దాన దేశం పట్ల తనకున్న ప్రేమ, అభిమానము వల్లబానిది. సంఘమా, నీ చర్చకు వచ్చి సంఘాన్ని కూర్చున్న కన్సర్న్ ఎలా ఉంది? మన యొక్క కుటుంబాల గురించి ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో మనం ఏ విధంగా ఉంటున్నాం? నీ సమస్యను దేవుని తెలియచేయకుండా మనుషులకు తెలియజేస్తున్నవేమో. మనుషులు ఎలాంటి వారంటే, నేనే గాని నీవే గాని ఈరోజు నీ యొక్క మనసు విప్పి నీ లోపాలు నీవు తెలియజేస్తే ప్రక్కింటికి వెళ్ళి చెప్పేస్తారు. నీ బలహీనత చెప్పినా,
నీ బలాన్ని చెప్పిన నీ బలహీనతలను నీకు తెలియజేసి ఎదుటి వారి ఎదుట బ్లాక్ మెయిల్ చేసేటట్లు మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి ఎదుట లేదా ఆమె ఎదుట మూసుకొని నువ్వు చేతులు కొట్టుకొని లేదా చేతులు ముడుచుకుని ఉండే పరిస్థితి వస్తుంది. కారణం నీ బలహీనతలైన వ్యక్తికి తెలుసు ఎప్పుడు విప్పుతాడనే భయం. నీ బలహీనతలు దేవునికి తెలియచేయాలి. దేవుని ఎదుట నుండి సమాధానం పొందితే పబ్లిక్ లో చెప్పుకో నీ పాపాలు, నీ అవిధేయతలో దేవుడు నిన్ను క్షమించగలడు. అందుకే నరులను లేదా శరీరదారులను ఆశ్రయించేవాడు శాపగ్రస్తుడైపోతాడని బైబిల్ హెచ్చరిస్తుంది. యెహోవాను నమ్ముకున్నవాడు మాత్రమే ధన్యుడిగా ఉంటాడని, వాడు జలముల యొక్క నాటబడతాడని దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు, యెహోవాను ఆశ్రయించడం మేలు, మనుషులు నమ్ముకుంటు కంటే రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మనుషుల్లో శ్రేష్ఠులు రాజులేగా, రాజులు ఆశ్రయించడానికి ఏం జరగదరా మేలు అని అంటున్నాడు ఆయన. యెహోవాను ఆశ్రయించు. మన ఆశ్రయుడైన, ఆశ్రయపురమైన ఆయనే నేరుగా యేసు అనే నామాన్ని ధరించి నీ ఎదుటకు వచ్చినాడు. ఈనాటి కాలంలో పరిశుద్ధాత్ముడు మన ఎదుట ఉండి ఉన్నాడు. మనము ధన్యులము సుమా. దేవుని శక్తి ప్రభావము తాకానే యోర్దాను నది పాయలుగా మారిపోయింది. పొడి నేల పిల్లల వారి జీవితంలో ఇశ్రాయేలు పొడి నేల మీద ఇశ్రాయేలు ప్రజలు నది దాటి ఆవలికి అంటే 2 నుండి 1 వారు దాటి వెళ్ళిపోయారు. బైబిల్లో చాలా ఉపమాన అలంకారంగా, రూపలంకారంగా వ్రాయబడతాయి. కొంతమంది దుర్బోధకులు, తప్పుడు బోధలు ఉంటారు పిల్లరా, వారికి అనుగుణంగా మలిచి వాక్యం చెబుతూ ఉంటారు. దాన్నే నమ్మేసి మన మెయిన్ లైన్ చర్చిలో ఉన్నవారు కూడా శంకలకు ఉద్దేశించుకొని మా అయ్యగారు అంతటి వాళ్ళు లేరు, ఆయన అలాంటి పాస్టర్ గారు వారు లేరు, ఆయన అంతటి వారు లేరని వీళ్ళే చెప్పుకొని సంఘాలు విడిచి వెళ్ళిపోతున్నారు బయటికి. చర్చి ముఖ్యమా, సంఘం ముఖ్యమా, లేకపోతే నాకు ముందున్న వారు కానీ, అది ఏ చర్చ కానీ, లేకపోతే కార్పెట్ బోధకులే కానీ, వారు పాత్రల సుమా. వాడబడుతున్న పనిముట్లు వల్ల ఏమి లేవు. సంఘము అని స్వరక్తం ఇచ్చి సంపాదించినది అదే శాశ్వతం. సంఘానికి కట్టుబడి ఉంటావా, దేవునికి కట్టుబడి ఉంటావా, నేను పౌలు వాడును, నేను కేఫ వాడును, నేను అపోలో వాడునని పేర్లు బట్టి విర్రవీగుతున్నావా? నీ విర్రవీగుతనమంతా దేవుడు కొమ్ములు విరిచేస్తాడు. ఒక దగ్గరే నాటబడాలి. మొక్క విత్తనం ఒక దగ్గర నాటబడినప్పుడు అక్కడే ఎదుగుతుంది. నేను ఎక్కడ ఒకసారి కొంతకాలం ఉంటాను, మరో దగ్గరికి వెళ్తాను, నేను చతికిలు పడినటువంటి చంచల భక్తితో ఎగిరిగిరితానని కప్పలాగా ఎగిరితే ఎక్కడ దృఢంగా నీవు ఉండవు. అంత వాక్యమే. ఏంటిది? బైబిల్ ఈ ప్రేమ లేఖలో, ఈ పరిశుద్ధమైన లెక్కలో రాయబడినవన్నీ వాక్యాలే. ఉన్న వాక్యాన్ని అంగీకరిస్తే నీ బ్రతుకుకు మేలు. వాక్యాన్ని కాక పొడి పొడి మాటలు, పై మాటలు విన్నావు అనుకో ఎదగవు. అసలు వాక్యం రాదుగా. వాక్యం ఉంటే ఎదుగుతావు, వాక్యం రాకపోతే ఎలా ఎదుగుతావు తెలియదు. వాక్యంలో మనం ఎదగాలి. వాక్యంతో ఉదక స్నానము చేయబడాలి. అనుదినము శుద్ధి చేసుకోవాలి. ఈనాటి ప్రజలకు వాక్యాలతో పనిలే. ఆరాధన ఆరాధన, ఇల్లంతా ఆరాధన ఆరాధన ఆరాధన, ఇలాంటివి. ప్రియమైన దేవుని సంగమా, వాక్యమే దేవుడై ఉండెను. సంగమా, నువ్వు చదువుకున్న దానివైనా చదువుకోలేని వాడవైనా వాక్యము నీ జీవితంలో ఉంటేనే నీలో మార్పు వస్తుంది. వాక్యం పట్ల శ్రద్ధ, చెవులు వినగలిగినటువంటి ఆసక్తి నీలో ఉంటేనే నీ బ్రతుకు తీరు మారుతుంది. వారు ఓపికతో కనిపెట్టడానికి, మందసాన్ని ముందుకు పెట్టుకొని నడవడానికి గల కారణం వారికి దేవుని యొక్క క్రియలు ఎలాంటి వారికి బాగా తెలుసు. అక్కడ మోషే అంతవరకు నడిపించాడు, యెహోషువ నడిపిస్తున్నాడు. పిల్లారా, యెహోషువ అనే భక్తుడు కూడా వేస్తున్నాడు. మోషేను వాడుకున్నట్లు నా ప్రభు నన్ను వాడుకోగలడా? మోషేకు తోడైన దేవుడును నీకు కూడా నేను తోడై ఉంటాను. అవునా? అవునా కాదా? ఒక కాపరు వెళ్ళిపోతే మరో కాపర విధులను నిర్వర్తిస్తాడు.
ఆ కాపరి ఏ విధులు తెలుసో ఈ కాపరికి అవే విధులు తెలుసు. ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో ఉండి కలెక్టర్ మారిపోయి ఇంకొక ఆఫీస్ ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పాస్టర్ వచ్చి మళ్ళీ చేయలేదుగా, ఆ కలెక్టర్ చేయలేడు కదా, అవునా కదా? కాపరికి ప్రాధాన్యత ఉంటే సంఘానికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే సంఘానికి మనం ప్రయారిటీ ఇస్తేనే నువ్వు సంఘాన్ని కట్టుబడి ఉన్నట్లు, నాయకులు నువ్వు ప్రాధాన్యతనిస్తేనే నాయకులకు సంఘాన్ని నువ్వు కట్టుబడి ఉన్నట్లు. నువ్వు నాయకులను లెక్క చేయక, కాపురం లెక్క చేయక, సంఘాన్ని లెక్క చేయక నీకు నచ్చినట్లు ఉంటే నువ్వు బ్యాప్టిస్ట్ సంఘానికి సభ్యత్వాన్ని కలిగి ఉన్నట్లేనా? మెంబర్షిప్ నీకు ఉన్నట్లేనా? ఇవి మూలపాటలు. ఇవి కూడా మనకు తెలియకపోతే ఇంక మనం ఎక్కడో ఉన్నట్లు. బేసిక్ నాలెడ్జ్ ఇది. క్రిస్టియానిటీలో ప్రత్యేకంగా ఆ సంఘంలో ఉండవలసినవి మన మెయిన్ లైన్ చర్చలో, అదే చర్చ అయినా సరే వారి జీవితంలో వారు చేసినది పిల్లరా, పొడి నేల వరకు వెళ్ళడానికి కారణం మందసాన్ని ముందుకు పెట్టి వారు నడిపించారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట వ్రాయబడుతుంది పిల్లరా. మరియు అతడు చదవనమ్మా, తన సొంత గొర్రెలన్నిటిని వెలుపులకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతను వెంబడించను. ఒక కాపరిగా నాకెంత బాధ్యత ఉందో గొర్రెలుగా మీకు అంతే బాధ్యత ఉంది. అందుకే నెహెమ్యా అన్నట్లు మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము. ఏది విడిచిపెట్టకూడదు? మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టాం. ఎన్ని పబ్లిక్ ఆరాధన జరిగినా, ఎన్ని ప్రార్థనలు ఈ యొక్క సిటీలో జరిగినా, ఎక్కడ జరిగినా మా చర్చిలో ప్రార్థనలు అంటే ఫస్ట్ ప్రయారిటీ, మొదటి ప్రాధాన్యత మా సంఘానికి మేము ఇవ్వాలి. అది ఇవ్వాలి మన జీవితంలో. ఆ యొక్క ఆలోచన మన జీవితంలో ఉండాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం మీరు చదవండి. చదివితే దేవుని వాక్యం మంచి కాపరైన యేసు ప్రభు ఎప్పుడు తన గొర్రెలకు ముందుగానే నడుస్తాడు. దేవుడు తన దీవులను మనం నెరవేర్చడానికి ఎప్పుడు మనకు ముందుగా ఉంటాడు. అలాగే మన సమస్యలను, మన ఇబ్బందులను పరిష్కరించడానికి, మన లక్ష్యాలకు మనలో చేర్చడానికి, నెరవేర్చడానికి మనకు ముందుగానైనా ఉంటాడు. ఈ సత్యాలు మనం మర్చిపోకూడదు సంఘమా. అందుకే మన ఆత్మీయంగా ముందుకు నడిపిస్తున్నటువంటి జీవితంలో మనము దేవునికి ఏం చేయాలి? లోబడేవారిగా ఉండాలి. అప్పుడే అన్ని సాధించగలం. ఏదైనా కుటుంబ పరంగా కానీ సంఘపరంగా కానీ సాధించగలం. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టినదన వారు గొప్ప శ్రమలు ఎదుర్కొంటూ లేఖనాల్లో కనిపిస్తున్నాయి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 15 నుండి 68వ వచనాలు చూస్తే దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నెన్నో రాయబడతాయి. కేవలం మొదటిగా చెప్పుకోవాలంటే దేవునికి అవిధేయత. అవిధేయత మనలోకి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విడిచిపెట్టేస్తాడు. దేవుడు విడిచిపెడతాడు. పిల్లరా, నువ్వు అనుకున్నది నీ కుమారుడు నీ కుమార్తె చేయకపోతే నా ఆస్తిలో చిల్లి కావడం నీకు ఏమన్నా బయటకు నీవు పో అంటావు. ఈ విషయాల్లో పిల్లరా మన జీవితంలో కూడా ప్రతి అవిధేయతను మనం విడిచిపెట్టి ప్రభు సన్నిధికి మనం వెళ్ళాలి. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తా పిల్లరా. దేవుని వాక్యం మనం గమనించిన ఎలా యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మందసము మోసుకొని పోవుట చూచినప్పుడు బయలుదేరి వెంబడి వెళ్ళవలను. ఇక్కడ 3వదిగా మనం చూస్తే ఆయన వాగ్దానం నెరవేర్పుకు లేదా నెరవేర్చబడ్డానికి ప్రజలు దేవుని మందసాన్ని వెంబడించారు. మొదటిది దేవుని చిత్తం కొరకు కనిపెట్టారు, ఆ దేశంలోకి వెళ్ళడానికి దేవుని వాగ్దానం కొరకు. రెండవది దేవుణ్ణి లేదా మందసాన్ని లోపటకు వారు పంపించారు. మూడవది మందసము వెంబడి. పిల్లరా, దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు కొరకు ఆ ప్రజలు దేవుని మందసాన్ని లేదా దేవుణ్ణి వెంబడించారు. నా గొర్రెలు నా స్వరము వినెను అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. నా గొర్రెలన్నీ నన్ను వెంబడించిన యేసుక్రీస్తు వారు చెప్తారు. ఎవరిని వెంబడించాలి? మనం బైబిల్లో రాయబడిన
యేసుక్రీస్తు యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో ఆయన వెంబడించాలా? మాలాంటి కాపురంలా, లేకపోతే బోధకులనా, ఉపదేశకులనా, ఎవరిని వెంబడించాలి? పౌలుకి ఎంత డేర్ లేకపోతే అంటాడు, నేను సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తానన్న పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎవరిని పోలి మనం నడవాలి? యేసు క్రీస్తుని పోలి మనం నడవాలి. ఆయన వెంబడి నడవాలి. వాక్యాన్ని మనం వింటూ, వాక్యం అనగా యేసుని మనం వెంబడించేవారుగా ఉండాలి. అమ్మ 2 వారాలు అక్కడ చర్చికెళ్ళి 2 వారాలు నా దగ్గరికి వచ్చి అమ్మని అంటే ఎవరి దగ్గరికి మనం వెళ్ళిపోకూడదు. నీ చుట్టాలున్నా, ఆప్తులున్నా, బంధువులున్నా నీ సంఘము సంఘమే. నీ సంఘానికి ఉన్నటువంటి ప్రాధాన్యత నువ్వు కోల్పోకూడదు. పితరులు, ప్రియ మిషనరీస్ ఎక్కడ సంఘాలు లేనప్పుడు ఇక్కడ చర్చనే స్థాపించారు. వేల సంఘాలు పుట్టుకొచ్చిన వీటికున్న వైభవం, వీటికున్న కీర్తి రావు. ఇది నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా యెరూషలేము దేవాలయానికి ఎందుకంత ప్రాధాన్యత? ఎంతో మంది ప్రియ భక్తులు మోకరించి కన్నీళ్లు విడిచి ప్రార్థించినటువంటి వారు. అందుకే భక్తి కలిగిన వారు, దైవ భీతి కలిగిన వారు దేవుని ఆలయాన్ని, మందిరాన్ని విడిచి పెట్టలేరు. వారు దేవుని మందస్థాన్ని వెంబడించారు, అనగా దేవుణ్ణి వెంబడించారు. మనం ఆయన వెంబడించడానికి ఏర్పరచబడ్డాం. ఆయన అంటాడు, మీరు నన్ను వెంబడింపగోరిన ఎడల నిన్ను నువ్వు ఉపేక్షించుకోండి. తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ఆయన వెంబడించాలంటున్నాడు. మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయన వెంబడించాలి. ఇందులో గొప్ప సత్యం ఉంది పిల్లరా. ఇశ్రాయేలు విశ్వాసముతో దేవుని మందసాన్ని వెంబడించకపోతే యోర్దాను నదిని ఎనటికి దాటి ఉండేవారు కాదేమో. ఎర్ర సముద్రాన్ని గురించి చెప్పుకోవచ్చు, ఆయన పాయలుగా చేస్తానంటున్నాడు, నిజమే. కానీ ఆ ఎర్ర సముద్రంలోనికి దిగడానికి ఏం కావాలి? హృదయం ఏమి ఉండాలి? ఫెయిత్, ఆ విశ్వాసం ఉండాలి. యోర్దాను నది అంతే. మన మనుషులంగా అమ్మో నేను వెళ్తున్నప్పుడు ఈ సముద్రం వచ్చేస్తుందేమో, నీళ్లు ఏకరాశిగా కలిసిపోతాయేమో, ఈ నది మనలో ప్రవహిస్తుందేమో అనే ఆందోళన, కలవరము, అల్ప విశ్వాసము, అపనమ్మకము నీళ్ళు ఎక్కడా ఉండకూడదు. అవి మనలో లేకుండా మనం వెళ్ళాలి. వారు వెళ్ళడానికి విశ్వాసం వారిలో ఉంది. అవిశ్వాసంతో ఆగిపోయిన, పిరికితనముతో పారిపోయిన వాగ్దాన దేశంలోకి వారు ప్రవేశించేవారు కాదు. మరో ప్రశ్న వేసిన ప్రసంగాన్ని ముగిస్తాం. ఇశ్రాయేలీయులు ఎక్కడ బయలుదేరారు? ఈ ప్రసంగం కాదు. అసలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో విడుదల నొందిన తర్వాత బయటకు వారు వచ్చినప్పుడు ఏ ప్రాంతం నుండి బయలుదేరారు? కనానుకి రామ్సేస్ అనే ఊర్లో బయలుదేరారు. ఎక్కడ? రామ్సేస్ అనే ఊర్లో బయలుదేరారు. రామ్సేస్ నుండి వారు సుక్కోత్తుకు వెళ్ళారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యం, ఎదురు నేను ఉంచవలసిన ప్రశ్న ఏంటంటే, వారు 40 సంవత్సరాలు తిరిగారని రాయబడింది. 40 ఏండ్లు ప్రయాణం చేశారు, అరణ్య ప్రయాణం, ఎడారి. నిజానికి వారు ఎంతకాలంలో వెళ్ళాలి అడిగి? చెప్పాలి, గట్టిగా చెప్పాలి ఎవరైనా? 7 days. ఇంకా చెప్పాలా? మీరు బైబిల్ చదవట్లేదేమి ఎవరు? 11 అంటే ఒక పిట్ట, చిన్నపాటి పక్షి ఎగురుకుంటూ ఎంత కాలంలో వెళ్ళగలదో అంత కాలంలో వారు వెళ్ళాలి అడిగి. అంటే 11 లేదా 12 దినాలకు వారు వెళ్ళిపోగలరు. అంటే ఇలా వెళ్తే దగ్గర ఇలా చుట్టూ దేవుడు తిప్పాడు. కారణం వారి యొక్క అవిధేయత. సులభంగా ఏదైనా నరుడికి ఇస్తే దాని విలువ మనిషికి తెలీదు, అవునా కాదా? సులభంగా ఏదైనా ఇస్తే చూడండి, కష్టపడకుండా, శ్రమ పడకుండా రోజు తింటున్న వాడికి అన్నం విలువ, భోజనం విలువ తెలీదు. కష్టపడుతున్న వాడికి బాగా తెలుసు కదా. 40 సంవత్సరాలు తిప్పి దేవుడు తీసుకెళ్ళాడు. దగ్గరకు వచ్చాక తెలుసుకోవలసింది మనం ఇక్కడ ఏంటంటే, అవిశ్వాసంతో వారు అక్కడ ఆగిపోయినా, పిరికితనంతో వారు పారిపోయినా వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేరు. బయలుదేరిన ఈ లక్షల కాల్పలముల నుండి 2 మనుషులు వెళ్ళారు, జాషువా, కాలేబులు మాత్రమే.
ఆ తర్వాత సంతానం వెళ్ళింది, కానీ మిగిలిన వారందరూ కూడా కడవ ఉన్నవారు అరణ్యంలో పెట్టలా రాలిపోయారు, హతులైపోయారు. కారణం అవిధేయత, అవిశ్వాసము, అపనమ్మకము, సనుగులు, సందేహాలు, సంశయాలు. సంఘానికి వస్తున్న నీవు ఇలాంటి సమస్యలతో, సందేహాలతో నీ జీవితంలో ఆలోచనతో వస్తున్నవేమో. దేవునిపై నమ్మకం ఉంచు, మనుషులపై కాదు. సంశయాలు నీలో, సనుగులు ఉండకూడదు. సనుగుడు మనలో బయలుదేరకూడదు. సనుగులు బయలుదేరినప్పుడు సంఘములో, ఆదిమ సంఘములో ఏం జరిగే అపోస్తల కార్యాలు రాయబడుతున్నాయి. నీ సనుగులకు చెప్తాడు ఆయన, అని విరగొడతాడు, మనుషులను విరిచేస్తాడు అని ఎలాగైనా తన కార్యాలు చేసుకుంటాడు. అన్యుల రాజులనే ప్రేరేపించి వారిని విరిచి తన పనులు చేసుకున్న దేవుడైనా నిన్నెంత నన్నెంత విరవడానికి. మన బ్రతుకులు ఏపాటివే. అందుకే పిరికితనం నీలో ఉండకూడదు, అవిశ్వాసం నీలో ఉండకూడదు. అవి ఉంటే నీకు అడ్డుగా ఉన్న యోర్దాను పోయినది ఏదైనా సరే దాటలేవు. నీకు అడ్డుగా నిలిచినది ఏదైనా సరే నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ దాన్ని దాటి వెళ్ళలేవు. అక్కడే ఆగిపోతావు, అక్కడే చతికిలు పడిపోతావు, అక్కడ నీ జీవితం, నీ బ్రతుకు అంతమైపోతుంది. విశ్వాసముతో ధైర్యముతో నిబంధన మందసాన్ని వారు వెంబడించినట్లు విశ్వాసముతో ధైర్యముతో మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో యేసు వైపు చూస్తేనే పరిగెత్తాలి, మా వైపు చూస్తూ పరిగెత్తకూడదు. ఎవరిని చూడాలి మీరు? యేసుక్రీస్తు మనం చూడాలి. పౌలు అంటాడుగా, ఎవడు ఎన్ని చేసినా, నీరు పోసినా, నారు పోసినా, ఏం చేసినా వృద్ధిలోకి తెచ్చినవాడు, నేను దీవించినవాడు, ఆశీర్వదించినవాడు దేవుడే. నా కాలంలో పెళ్లిళ్ళు జరగవచ్చు, నా కాలంలో శుభకార్యాలు జరగవచ్చు, నా కాలంలో అశుభకార్యాలు జరగవచ్చు, ముందున్న కాపుల కాలంలో అశుభకార్యాలు జరగవచ్చు. వారు చేసినంత మాత్రాన, నేను చేసినంత మాత్రం నేను దేవుడు కాదు. నన్ను పోషిస్తున్నారు, నా నిర్వర్తించాలి. నా ధర్మము, నా విధి. నేను కూర్చొని ఉండలేనుగా. ఇంట్లో సోమరిగా ఉంటే పనికి నేను పనికిరాను. నా పరిచయం నేను పనికిరాను. జీవిత ప్రతికూల శక్తులు మనల్ని పోరాడవలసిన అవసరం లేదు. విశ్వాసం మనలో ఉన్నప్పుడు ఆ పని దేవుడు నీ ఎదుటి ఎంత పెద్ద అడ్డున ఆ పని ఎవరు చూస్తారో దేవుడే చూసుకుంటా. అయితే మన పని ఆయన వెంబడించడమే. మనం చేయవలసింది అంతా ఏమీ లేదు. ప్రతికూల పరిస్థితులు మనం చూసి బెదిరిపోకుండా దానిని దేవునికి అప్పచెప్పాలి. కీర్తనకారుడు అంటాడు కదా, ప్రభువా మా శత్రువులపై మా కండ్లు నిలుపకుండా నీపై నిలుపుతున్నా. మా పని నీవే, నీ మీద మేము ఆధారపడుతున్నాం. నా పనులు, మా పనులు, మా సంఘ పనులు చేయవాడవు, కార్యాలు చేయవాడవు నీవే. మనం ఆయనను వెంబడించాలి విశ్వాసముతో. సాతాను శక్తులన్నీ, అంధకార శక్తులన్నీ, దుష్టుని యొక్క శక్తులన్నీ ఓడించి నీకు జయమివ్వడమే దేవుని యొక్క పని. లోకాన్ని జయించిన విజయం నీ విశ్వాసమే, దేవుని కార్యమే. ఆయన నీకు ముందుగా నడిచి మార్గాన్ని సరళము చేస్తాడు, అభయముతో ముందుకు నడిపిస్తాడు. శత్రువుల మధ్య కూడా ఆయన భోజనాన్ని సిద్ధపరిచి నిన్ను సేద తీర్చుకునేటట్లు విశ్రాంతితో దేవుడు నిన్ను బలపరిచి నడిపిస్తాడు. మన ఎదుట ఉంచబడినటువంటి యోర్దాను వంటి ఆటంకాలను దేవుని యొక్క చిత్తముతో మనం కనిపెట్టి, దేవుని యొక్క నడిపింపుతో ఆయన్నే ముందు పెట్టి, ఆయన వెంబడించే వారి ఒక సంఘముగా, కుటుంబముగా మనం ఉండడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తన సహాయతను చేకూర్చి మన లోపాలను, మన యొక్క జీవితంలో ఉన్న ప్రతి అవిధేయతను అవి సవరించుకుంటూ ఆయన యొక్క రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకుంటూ, ప్రభా నా ఇష్టము చెప్పని వెళ్తున్నానేమో, అలా కాకుండా నాకు ఎదురుగా ఉన్న ఆటంకాన్ని నీ పరిశుద్ధతతో, నీ నడిపింపుతో నేను ఛేదిస్తాను. నీ యొక్క శరీరాన్ని, నీ రక్తాన్ని తీసుకోబోతున్నాను. వాటన్నిటినీ సరిచేసి నన్ను ముందుకు నడిపించి ప్రభాని ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని పొందుకుందాం. రండి, తలలు ఉంచుకుందాం, ప్రార్థిద్దాం. అందరు లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. నీ ఎదుట ఏదైతే ఆటంకం ఉందో, నీ ఎదుట ఏదైతే ఇబ్బంది ఉన్నదో, నీ లక్ష్యాన్ని నీవు పొందుకోలేక, చేరుకోలేక, దేవుని సన్నిధికి వెళ్ళలేక నీకు ఏదైతే ఇబ్బందికరంగా అనిపిస్తుందో దాన్ని నీవు దాటడానికి దేవుని వాగ్దానం కోసం కనిపెట్టు. వాగ్దానం కోసం కనిపెట్టు. ఆ దేవుణ్ణి ఆ ఆటంకములోకి, ఆ ఇబ్బందులోకి, ఆ ప్రతికూలతలోకి దేవుణ్ణి ఆయన మందసాన్ని వారు పంపించినట్లు దేవుని పంపించు.
అని సరళం చేస్తాడు. ఆ తర్వాత దేవుని వెంబడించు, కార్యాలు చూస్తాం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఇహ పరమంలో నిన్ను ధన్యుడిగా చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. నీవు ధన్యుడు అని అంటున్నాడేనా. ఒక సంఘముగా మనము దేవుని పొందుకుందాం. సంఘాన్ని బలపరుస్తాడైనా, సంఘ నాయకత్వాన్ని బలపరుస్తాడు, సంఘ పరిచయలను దేవుడు దీవిస్తాడు. ఆయనకే మన పరిచర్యలను మనం అప్పగించుకుందాం, ఆయన వెంబడిద్దాం. ఆయన అనుసరించడమే మన పని ఆయన చూస్తున్నాడు.